ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో సౌత్ సెంట్రల్ రైల్వే అప్రమత్తమైంది. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రైల్వే స్టేషన్లలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే లక్షలాది ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మార్చి 1 వరకు స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నామంటున్న సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్తో మా ప్రతినిధి నుమాన్ ఫేస్ టు ఫేస్. ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లేటటువంటి భక్తుల కోసం ఇప్పటికే ఇటు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఎన్ని సర్వీసులు ప్రస్తుతం ఇటు సికింద్రాబాద్ కానివ్వండి ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్నాయి, సో ఇందులో ఛార్జీలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రయాగరాజ్ అనగానే దాదాపు లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. ముఖ్యంగా మన సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఏంటి? అంటే మనకి కుంభమేళాకు సంబంధించి చాలా ట్రావెల్ డిమాండ్ ఉంది. ట్రైన్స్ అన్నీ కూడా వెయిట్ లిస్ట్ ఫుల్ అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. దాదాపు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అంటే ఇక్కడ ఆరిజినేట్ టర్మినేట్ అయ్యాయి పాస్ త్రూ అయ్యే ట్రైన్స్ 180కి పైగా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో దాదాపు 100కి పైగా ఆల్రెడీ జర్నీ చేసేసి ఉన్నాయి. ముఖ్యంగా మనకి కుంభమేళాకు సంబంధించి అంటే సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ముఖ్యంగా మనకు చెర్లపల్లి కొత్తగా స్టేషన్ వచ్చింది, అక్కడి నుంచి కూడా మనకి స్పెషల్ ట్రైన్స్ స్టార్ట్ చేసాము. ఇలా ఇంపార్టెంట్ స్టేషన్స్ అయిన సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, ఔరంగాబాద్, నాందేడ్ ఇలా అన్ని ఇంపార్టెంట్ స్టేషన్ నుంచి కూడా సౌత్ సెంట్రల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ఈ సర్వీసెస్ అందించే ప్రయత్నం చేశాము. అదే కాకుండా ముఖ్యంగా ఇండియన్ రైల్వేస్ విషయానికి వస్తే కుంభమేళాలో అంటే ప్రయాణికులని భక్తులని కుంభమేళాకు చేరవేసేందుకు భారీ స్థాయిలో ప్రణాళికలు చేశారు. అందులో భాగంగా ఇండియన్ రైల్వేస్ మొత్తంగా 3100 స్పెషల్ ట్రైన్స్ వేయడం జరిగింది. రెగ్యులర్ ఒక 10,000 ట్రైన్స్ కుంభమేళా ప్రాంతానికి వెళ్ళేవి అయితే ఈ 3,000 స్పెషల్ ట్రైన్స్ అంటే దాదాపు 13,000 పైచీలకు స్పెషల్ ట్రైన్స్ ప్లస్ రెగ్యులర్ ట్రైన్స్ని కుంభమేళాకు వేశారు. ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి రోడ్ వేస్ కానీ ఎయిర్ వేస్ కానీ ఇప్పుడు అంటే కుంభమేళాకు చేరుకోవడానికి అంత అనుకూలంగా లేవు. ఎయిర్వేస్కి వచ్చేసరికి దాదాపు ₹1,00,000కి ఛార్జెస్ చేరుకున్నాయి. బస్సుల్లో అయితే ఇక్కడ నుంచి అంత దూరం ప్రయాణం చేయడం వీలు పడదు. అందులో రైల్వేస్ అంటే అందుబాటులో ఉండే ధరలే కాకుండా రైల్వేస్ ఒక సేఫ్ జర్నీని ఎన్షూర్ చేస్తుంది. కాబట్టి ప్రయాణికులు భక్తులు కూడా పెద్ద మొత్తంలో రైల్వే ద్వారా ప్రయాణం చేయాలనుకున్నారు. ఇందులో గమనిస్తే మీరు దాదాపు అంటే కుంభమేళాకి బై రోడ్లో వెళ్తే దాదాపు 100 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండడము, వాళ్ళు కుంభమేళా అంటే ప్రయాగ్రాజ్ చేరుకునే పరిస్థితులు లేకుండా ఉన్నాయి. కానీ రైల్వేస్ విషయానికి వస్తే అక్కడ ప్రయాగ్రాజ్లో 8 ఇంపార్టెంట్ స్టేషన్స్ లోకి ట్రైన్స్ వెళ్ళడము, సిటీ సెంటర్లో దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి త్రివేణి సంగమం ఉండడము అనుకూలించే అంశం. మనం రోడ్వేస్ లాగా కాదు అంటే ఎక్కువ మొత్తంలో తీసుకెళ్ళడానికి. కాబట్టి దాదాపు అక్కడ అంటే ప్రయాగ్రాజే కాకుండా చుట్టుపక్కల అటు లక్నో కానీ పాట్నా కానీ అలా చుట్టుపక్కలకు కూడా ట్రైన్స్ తీసుకెళ్ళి అంటే ఎక్కువ మొత్తంలో ప్రయాగ్రాజ్కి రైళ్ల ద్వారా వెళ్ళేందుకు అంటే పూర్తి ప్రయత్నాలు చేశాము. వేలలో లక్షలో కూడా ఇప్పుడు ఛార్జెస్ ఉన్న దాన్ని గమనిస్తే చాలా అందుబాటు ధరలో రైల్వే కుంభమేళాకి ప్రయాణాలని అందిస్తూ ఉంది. అదే ముఖ్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున చెప్పేది ఏంటంటే రైల్వే అంటే ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే కావచ్చు అటు పూర్తిగా ఇండియన్ రైల్వేస్ కావచ్చు భారీ స్థాయిలో అన్ని రకాలుగా వసతులు సమకూర్చే ప్రయత్నం చేశాం. మీరు గమనిస్తే ప్రయాగ్రాజ్లో కూడా అన్ని స్టేషన్లలో కూడా సకల సదుపాయాలు కల్పించడం జరిగింది. హెల్ప్ బూత్సే కావచ్చు, సెక్యూరిటీ సెటపే కావచ్చు, ఎక్స్ట్రా వెయిటింగ్ హాల్స్, ఎక్స్ట్రా బుకింగ్ కౌంటర్సు, లోకల్ ట్రావెల్ వాళ్ళతో కూడా టైఅప్ చేసుకోవడము అన్ని విధాలుగా చేశాము. సార్ మొత్తానికి అయితే ఇటు ప్రయాణికుల రద్దీని బట్టి సో ఇప్పటికే దాదాపు ఇటు భారతీయ రైల్వే 3,000కు పైగా రైళ్ల సర్వీసులు నడుపుతూ ఉంటే ఇటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే దాదాపు 180కు పైగా రైళ్ల సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మార్చి 1వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ రైళ్ల సర్వీసులు అందుబాటులోకి ఉంచే విధంగా వెళ్ళేటటువంటి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా రైల్వే శాఖ తరఫున కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు కూడా సిపిఆర్ఓ శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమానియా ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.